తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికి కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులు సహోదరులు అందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధ శుభవందనాలు తెలియజేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముందుకు సాగుదాం. సకల ఆశీర్వాద కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, అత్యంత కృపను వాచి ధన్యత కలిగిన మా దేవ, పరలోక మంది శరాపుల చేత కరాపుల చేత దూతల చేత కొనియాడపట్టిన మా తండ్రి, గడిచిన వారమంతా మమ్మల్ని కంటి రెప్పవల్లే కాపాడి మమ్మల్ని ఇంతగా మరలా మీ సన్నిధిని ఇచ్చి అబ్బా తండ్రి నైనా దేవాన్ని సృజించే భాగ్యత అర్హత మాకు కల్పించినందుకు, మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికి మీకు కోట్లాది కొద్ది చెల్లిస్తూ వీళ్ళు కూడా ఇంతవరకు ఆరాధన అన్ని విధాలుగా మిగపరుచుకున్నారు. మీ వాక్ కూర్చున్నాం. ఇదిగో దీనదాసును నిస్వరోజున వారిని మట్టి వాడిని ఒప్పించండి తండ్రి. ఏమైనా పొరపాటు మీరు పడతారు పాప శాపుణ్యేళ్ళ మీ కుమార్ని సిలువలో మరుగుపరిచి నీ నోటికి బుర్రగా వాడుకొని తండ్రి, ఇది నీ మాటగా, నీ ఆలోచనగా, నీ ఉద్దేశముగా మీరు అభిషేకించి మీ ఆత్మతో మాట్లాడి మీ నామానికి మెరుగుపరచుకోమని కూడి చేరే అందరినీ మెస్సాలు పెడుతున్నా. వినయ చెవును హృదయం దయచేయమని, ఇది వివరించే ఆత్మ జ్ఞానం బుద్ధి వివేకం దయచేయమని యావత్తుని మెస్సాలు పెడుతున్నాం. ఆ ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామమున కూర్చున్నాం తండ్రి. నిజంగానే మనము ఒక మరల దేవుడు ఒక విశేషమైన దినానికి నడిపించారు. ఆయనకే మహిమగలు కాక. ఈ దినం కూడా ఈ యొక్క వాక్యం మీద నాకు అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉండడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యం నన్ను చాలా పొడిచినప్పుడు వాటిని ధ్యానించడం డీప్గా లోతుగా దాన్ని ధ్యానించడం జరుగుతుంది. ఆ విధముగానే ఈరోజు కూడా దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూసారా, గొప్ప విషయం ఏమంటే జ్ఞానవాదులు ఎట్లా ఉంటారంట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. జ్ఞానవంతులు ఆకాశ మండల జ్యోతుల వల్లే వెలిగింపబడతారు. జ్ఞానవంతులు ఏం చేస్తారంట, గ్రహించుకుంటారు. జ్ఞానవంతులు వివేచిస్తారు, జ్ఞానవంతులు నిదానిస్తారు. చాలా వాక్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బుద్ధివంతులు ఏం చేస్తారంట, ఆకాశ మండలము జ్యోతులను పోలిన వారు. ఆకాశంలో ఒక వెలుగు కనబడి ఏం చేయాలి, అందరూ మనం చక్కగా కనెక్ట్ ఏం చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఒక శబ్దం వచ్చినా ఎక్కడ చూడాలా, వింటే భయం వస్తుంది. ఓయేమో ఈ రోజు ఉరుములు చాలా మెరుపులు చాలా భయంకరంగా ఉంది, ఏం చేయలేదు, మనం బయటికి వెళ్ళాలా అనుకుంటామా? అది ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి, వెంటనే ఎక్కడన్నా ఆగిపోవాలా. ఎందుకో చాలా మంది ఏమైపోతారు, పిడుగులు పడి ఏమైపోతున్నారు, చనిపోతున్నారు. ఆ శబ్దం ఎవరు పంపించేది, ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుడు చేశారు. ఆయన చేతి ఆయుధం అని ఉంది. ప్రకృతి ఆయన చేతిలో ఏముందంట, ఆయన చేతి ఆయుధం అంటారు. అలాగే బుద్ధివంతులు ఆకాశ మండల జ్యోతుల వల్లే ఏం చేయబడతారు. ఒకటి. రెండో పాయింట్ ఏముంది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు చూడండి. నీతి మార్గం అనేక నడిపించి ఎవరు తిప్పుతారో అంటే ఒక దేవుడు తెలియకుండా ఎరగకుండా ఒక పాపంలో ఉంటారు, ఒక శాపంలో ఉంటారు, ఒక విగ్రహారాధికులకు ఉంటారు. అటు వారు ఏం చేస్తారు, వాళ్ళు నీతి మార్గం ఎవరు తిప్పుతారో వారు ఎలాంటి వారంట, వారి నక్షత్రం వల్లే. నక్షత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, పగలైనా రాత్రి అయినా అదేం చేయదు, ఎక్కడికేమవుతుందో వెళ్ళిపోతుంది. మనకు సూర్యుని కన్నా ఎక్కువ అయిపోతే అది మరుగైపోతుంది, కనపడదు అంతే. అయితే నక్షత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, అందుకే రాయబడింది అంట. ఎప్పుడంట, నక్షత్రం వల్లే ఎల్లప్పుడూ నిరంతరము ప్రకాశిస్తుంది. అది పగలైనా రాత్రి అయినా ప్రకాశిస్తూనే ఉంటుంది, నక్షత్రము పోదు. నీతి మార్గంలో తిప్పువారు అనేకులనే, నీతి మార్గంలో తిప్పువారు నడుపువారు వాళ్ళని దేవుని యందు అనుసరించేవారు. మళ్ళా ఇంకా అంతేనా, ఇంకా చాలా ఉంది కదపా.
3వ వచనం అయితే అంతవరకే ఉంది. ఇంకా మళ్ళీ చదువు. దానియేలు వద్దు వద్దు చాలు, అది ఆ పాయింట్ అంతే ఉన్నాయి, దాన్ని ఎత్తుకున్నాను చాలు. అంతే, చూడండి ఎంత బాగుంది చూడండి. పూలో ఉంది. నేను చూసాను చూడాలి కదా. ஞானவான்கள் ஆகாய மண்டலத்தின் ஒளியை போலவும் ఒక பாயிண்ட், அநேகரின் மீது குற்பட்டு நட்சத்திரங்களைப் போலவும் 2 పాయింట్, என்றென்றைக்கும் సదాకాలంలో ప్రకాశిப்பார்கள் అంతేలే. 2 పాయింట్ ఉన్నాయడా, నేను 4 కదా. ఓకే, అంటే జ్ఞానవానులు అంటే బుద్ధిమంతులు ఏమవుతారంట, ఆకాశమండలంలో జ్యోతులను అంటే పోలినవారే. ఏ బుద్ధి ఉండాల, ఏ జ్ఞానం ఉండాల, ఏ తెలివి ఉండాల. లోకంలో అనేక జ్ఞానం ఉంది, అనేక తెలివి ఉంది. అయితే యోగు చెప్తారు, జ్ఞానము ఎక్కడ ఉంది, ఎవరే జ్ఞానము, జ్ఞానములకు మూలము దేవుడు. దేవుడు ఎందుకంటే జ్ఞానము అదే మూలము. అది ఎక్కడ వెళ్ళి అడుగుతున్నారంట, సముద్రం అడిగినా నా దగ్గర లేదంటుందంట, ఎక్కడ ఏమడిగినా నా దగ్గర లేదు, బంగారం ఎక్కడ పనులు అడిగినా కూడా నా దగ్గర లేదు. అంటే ఈ లోకము అది ఏదైనా జ్ఞానం అనుకుంటుంది. అయితే దేవుడిని ఎరిగినే జ్ఞానం. మనం దేవుడు ఏం చేసినాము, ఎరుగున్నాము, ఒప్పుకున్నాము, తీర్మానించాము, నిర్ణయించాము, దాంట్లో నిలిచి ఉన్నాము. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, కీర్తన గ్రంథము 107:40 చూసినప్పుడు 107:43 ట్రిపుల్ బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. తగ్గించే యెహోవా కృపాతిశయములను నా వయసు జనులు తలపోయిదురుగాక. ఏమంట, బుద్ధిమంతుడైన వాడు బుద్ధిమంతులైన వాడు ఈ విషయములను ఆలోచించును. ఏ విషయంలో, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఏమంట, ఏం చెప్తున్నారు అక్కడ, సరిగా రాలేదు. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. అంటే దేవుడు చూపుతున్న కృపాతిశయం ఏం చేయాలి, ఎప్పుడు ఆయన జనులు తలపోసుకోవాలంటే ఎప్పుడు వాటిని ఏం చేయాల, ధ్యానిస్తూ ఉండాల. ఎప్పుడు మన ఆలోచనలో ఉండాల, పెట్టాల. అప్పుడే ఎవరి జ్ఞానం ఉండవనో అవన్ ఎదగనే గమనికి కదవని, గమనించాలని ఉంది, ఇవన్నీ రాలి కదా. ఆలోచన ఎవరి జ్ఞానం ఉండవనో అవన్ ఎదగనే గమనికి కదవని, జ్ఞానవాన్கள் కర్తరుడి கிருபைகளை உணர்ந்து கொள்வார்கள். జ్ఞానవంతులు బుద్ధివంతులు యెహోవా కృపను గ్రహించుకుంటారంట. ఆ మాట రాలేదు అక్కడ, తలపోసుకొని వచ్చింది అంతేనా. సరే అని చూసి పర్వాలేదు. అయితే గ్రహించుకునేది వేరు. ఏం చేయాలి వాటిని, ఎప్పుడు దాన్ని ఇంత గొప్ప దయ చూపించారు. మనం ఏం చేశాము, అందులో మనం ఏం చేశారు, గిరగింపు చేశారు, మన విశ్వాసింప చేశారు. ఏం చేసింది, ఆ వాక్యం లోకంలో అందరికీ వచ్చినట్టు మనకు వచ్చింది, అందరి దగ్గర గ్రంథం ఉన్నట్టు మన దగ్గర ఉంది, అందరికి వచ్చిన బోధే మనకు వచ్చింది. అయితే మనకి ఏం చేసాము, వాక్యాన్ని ఏం చేసాము, గ్రహించుకున్నాము. మన హృదయంలో దాన్ని ఏం చేసాం, గట్టి ధ్యానించాము. దేవుడు ఆ పిలుపు ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. యెహోవాను భయపడే భయమును ఏం చేసి అభిషేకించారు. జ్ఞానము కలిగిన ఆత్మ, వివేచన కలిగిన ఆత్మ ఏం చేశారు, విశ్వసించడానికి ఇచ్చారు. ఆయన ఇచ్చారు. అది చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం అని అంటే ఎవరు జ్ఞానం కలిగిన వాడో వాడి వీటిని గమనించాడు. జ్ఞానవంతులు కర్తోడి కులుబెగని ఉనందుకుని వాళ్ళు యెహోవా కృపను గ్రహించుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ అంటే, ఒక కుటుంబం అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకరినొకరు ఏం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే కూడా ఏం చేయదు, ఐక్యంగా ఉండదు, సమానంగా ఉండదు, ఐక్యవాదంగా ఉండదు. అప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే
అప్పుడు దేవుడితో మనము ఏకీభవించాలా, దేవుడి రాజ్యంలో చేరుకోవాలంటే దేవుడు మీరు ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన చట్టదిట్టాన్ని, ఆయన ఒక ఆలోచనని, ఆయన తీర్మానం మనం చేసి ఉండాలా, గ్రహించాలా. గ్రహించకపోతే రాదు కదా. అది చెప్తున్నాడు, కర్తరుడే పరిశుద్ధవానుగా ఆయన కృపను గ్రహించుకుంటారు. అక్కడ మనం చదవండి ఆ వాక్యము. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును. ఏ విషయమో మన రక్షణ ఏమైంది, మన పిలుపు ఏమైంది, కాలం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాము, మన దేని పని మీద వచ్చాము. ఒక ఎంప్లాయీ పనికి ఎన్నుకుంటారు, ఆయన్ని పనికి తీసుకొని అన్ని ఓకే చేసుకుంటారు. ఆయన పని ఏమి ఎప్పుడు టైం ఏం చేయాలి, పోయా డ్యూటీ చేయాలి. అదే ఉడంబడిక, అదే కవనెంట్, అదే తీర్మానం. డ్యూటీ చేయకపోతే అలాగే నువ్వు నేను కూడా ఒక రక్షణ కొరకు, ఒక పరలోక రాజ్యం కొరకు, ఒక అధిపతులు గాను, ఒక వారసుడు గాను మనం ఎన్నుకున్నారు. మనం దాన్ని ఉడంబడిక చేశాం. అవును, దానికి మాదిరిగా ఇక్కడ జీవిస్తామని, అది జీవిస్తే దానికి దాని గురించి ఎప్పుడేం చేయాల, దాన్ని తలపోసుకోవాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. మళ్ళా రెండు విషయం వచ్చినాయి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును. ఎప్పుడు ఆలోచిస్తాడు బుద్ధివంతుడైన వాడు? మనకు దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చారు. అందుకే ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఏం అడుగుతారు? ఏదో ఒకటి ఎక్కువ అయిపోయింది, ఒక వంటలో సాల్ట్ ఎక్కువ అయిపోయింది, ఏమంటారు వెంటనే? ఏం బా టేస్ట్ చూడలేదా, కొంచెమైనా బుద్ధి లేదా, జాగ్రత్త పడవా? ఫస్ట్ అడిగేది అదే మాట. ఏ పని చేయండి, ఏ తప్పు అయిపోయింది, ఏ పొరపాటు అయిపోయింది, అడిగే మాట ఏమడుగుతారు? బుద్ధి ఉందా? అప్పుడు బుద్ధిమంతులైన వాళ్ళు ఈ వాక్యాన్ని గ్రహించుకుంటారు, దేవుడి రక్షణని అర్థం చేసుకుంటారు, దేవుడి పిలుపుని అర్థం చేసుకుంటారు. దేవుడు లోకంలో ఎందుకు తెలీదు, మనకి ఎందుకు పిలిచారు, ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు చచ్చిపోతున్నాము, ఏమి తెలియదు. అయితే మనకు అన్ని తెలుసు. ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, మళ్ళీ చచ్చిపోయినా మన లేపి మళ్ళీ సత్యం ఇస్తారు, అన్ని తెలుసు. ప్రతి మానవ కోటి సత్యం నీపోతారు, మనకు తెలుసు. మనం ఏమి అమాయకులు కాదు, ఎరగని వారు కాదు, బుద్ధివంతులము. అందుకంటే బుద్ధివంతులైన వాళ్ళు వీటిని గ్రహించుకుంటారు, వీటిని ఆలోచిస్తారు. చూడండి, సామెతల గ్రంథము 28:11. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకముల తల్లిదండ్రులు వారిని పరిశోధించును. మీరు చూసారా? ఇదే ఈ లోకంలో ఎక్కువ. ఈ లోకంలో కాదు, సంఘంలో కూడా ఇదే ఎక్కువ అయిపోయింది. ఏమంట? ఐశ్వర్యవంతులు ఏమవుతాడు, తనకు ఏమవుతాడంట, తన దృష్టికి తానే జ్ఞాని. అంటే ఎంత ఐశ్వర్యం ఎక్కువైన కొద్దికి వాడు గొప్పవాడు, వాడే జ్ఞాని. ఏమంటున్నారంటే వాడే జ్ఞాని. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు వాక్యం ఎవరు వచ్చిందో, దేవుడి విషయం ఎవరు ఉంటారో ఐశ్వర్యవంతులు వాడేదే, దేవుడు వాడిని చూసేది, వాడే జ్ఞానులు. అందుకంటే అపోస్తులు చూసి, మీరు దళితులై ఉంది ఏమవుతున్నారు, మీరు ఐశ్వర్యం ధనవంతులు. మీరు ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, మీరు ఏం చేస్తారు, ఒకప్పుడు ఏం చేయకపోతారు, సంతోషిస్తారు. అది ఇక్కడ చూసేటప్పుడు యేసుప్రభు ఎంత దరిద్రుడు, ఎలా ఉన్నాడు ఆయన? ఏముంది ఆయనకి? ఒక ఇల్లు ఉందా, ఏమైనా ఉందా? అయితే ఆయన పరలోకం ఎలాంటి వాడు? ఆయన యావత్ ఆయన చేసి నిర్మాణం. అయితే భూములు ఉన్నప్పుడు అందుకంటాడు ఆయన, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయించుకు వచ్చాను. నేను నా జీవనం ఏం చేసి వచ్చాను, నేను ఇప్పటికి ఇచ్చటికి వచ్చాను నేను. అదిదా ఆయన ఇచ్చిన పని. అప్పుడే జ్ఞానిగా ఉన్నాడు, అందుకే జ్ఞాని. సొలొమోను కంటే జ్ఞాని ఆయన. ఈ సర్వ విషయంలో ఆయన జ్ఞాని, ఆయన గురువు. ఏమైనాడో ఆ భూమిలో ఉన్నప్పుడు ఆయన జీవించిన జీవితము ఇక్కడ గొప్పగా పెట్టిగా చేయలే. ఆయన ఐశ్వర్యవంతుడే. ఆత్మ విషయంలో ఆయన వంటి ఐశ్వర్యం ఎవరికి లేదు. ఆ ఐశ్వర్యం మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ధనవంతులైన వారు ఏం చేస్తున్నారంట? జ్ఞాని అనుకుంటారంట. ఈ రోగం అలాగే అనుకునేది, కొంచెం వచ్చేస్తే చాలు, కొంచెం వచ్చినా కొంచెం. ఒకప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి, ఈరోజు ఎలా వచ్చేది ఎవరు కృప, ఇది ఎవరు ఇచ్చారు, ఇది ఎవరు అనుగ్రహము, ఎవరు ఆశీర్వాదము? యెహోవా ఐశ్వర్యమే కలుగుతుంది. యెహోవా ఒక దయ కలుగుతుందంట, ఐశ్వర్యం కలుగుతుంది. యెహోవా దయనే, యెహోవా కృపనే. ఎక్కువ కాదు, ఆయన ఒక దయచేసి ఐశ్వర్యం వచ్చేది. అయితే మనసు ఎక్కడ పెట్టకూడదు అంటారు, ఎక్కడ పెట్టకూడదు మనసు, మనసుని అక్కడ పెట్టవద్దు అంటారు.
ఐశ్వర్యవంతులు దాని ఎక్కడ ఉంది ఎక్కడ ఉంటుంది కదా వాళ్ళ మనసులో, అక్కడే అక్కడే ఉందంట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట? ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, జ్ఞాని వివేకమున్న దరిద్రుడు వారిని పరిశోధించును. ఏమంట? వివేకం దరిద్రుడు వారిని పరిశోధించును. అప్పుడు జ్ఞానం ఏమైపోయింది? ఏ వివేకముగా దరిద్రుడైనా వాడిని ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. అదిదా చూడండి. అక్కడే సామెతలు 14:3 వచనము. సామెతలు 14:3. మూడవ నోట బెత్తని వంటి గర్భం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఏమంట? మూడవ నోట బెత్తని వంటి గర్భం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. చూడండి, జ్ఞానముగా ఎవరున్నారో జ్ఞానవాణిகளை ఉదటిలో ఎవరికలే కాపాడు. జ్ఞానముగా మాట్లాడేది, జ్ఞానముగా ఉండేది, అది ఏమంట? మనల్ని కాపాడుతుందంట. అప్పుడు యేసుప్రభు ఎంత జ్ఞానముగా మనకు నేర్పించారు. యేసుప్రభు ఎలా జ్ఞానంగా నేర్చుకున్నాడు. ఇది ఎవరు ఎక్కువ మనకి? యేసుప్రభువే. భూమి ఉన్నప్పుడు ఎంత మగా వివేకిగా ఉన్నాడు. ఎవరైనా చిన్నగా, చిన్న చూపు, చిన్న మాట ఎవరైనా తక్కువ చేసి అందరూ ఎలా చూస్తాడు ఆయన? సమాధానంగా అందరూ ఒకే రీతిగా బంధువులతో వచ్చినా, వాళ్ళు స్వస్థపడాలు వచ్చినా, ఎవరు వచ్చి అడిగినా ఎలా మాట్లాడతారు ఆయన? ఒకే సమాధానం. అందరు ఏం అడుగుతారు దానికి సమాధానం ఇస్తారు. ఏం కావాలా, ఏం కోరుకుంటారు? స్వస్థపడు, కళ్ళు కావాలా, కళ్ళు చూపు కావాలి, చూపు పొందుకో. నేను గుడ్డి వాడుకో నడవను, ఏది కావాలన్నా అడిగిన వాళ్ళకి. లేదు కొన్ని ప్రశ్న వేస్తారు, ప్రశ్న వేసిన ప్రశ్న వేసిస్తారు. ఆయన ప్రశ్న సరే, నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్పండి. ఏ విధం వచ్చినా ఎవరు ఏం చేసేది లేదు, నాకు టైం లేదు వెళ్ళిపోండి చెప్పేది కాదు. చక్కగా చెప్తున్నాడు ఆయన. అది చెప్తున్నాడు. ఏమంట? జ్ఞానులు 3 14:3. మూడవ నోట బెత్తని వంటి గర్భం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. అంతే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. అప్పుడు అందుకంటారు యేసు ప్రభువు వారు, మీ పెదవులు ఏం చేయండి? దాచిపోనండి. మీ పెదవుల్లో ఏం మాట్లాడకూడదు, దుర్భాష రాకూడదు, ఏదైనా తప్పైన ఆలోచన వద్దు. అందుకే మత్తయి సువార్తలు 5, 6, 7 వచ్చాను, 7 అధ్యాయం మొత్తం 111 వచ్చినా మనం ధ్యానిస్తాం. ఏం చెప్తారు అక్కడ? హృదయశుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. ఎన్ని లిస్టు ఉన్నాయి? దాదాపు 11 వచ్చినారు. అప్పుడు అదంతా ఏమి ఇచ్చారు? హింసించబడివారు ధన్యులు, దూషింపబడివారు ధన్యులు. అలాగే యేసుప్రభు ఉన్న గుణం అది. యేసుప్రభు జీవించారు, బోధించారు. యేసుప్రభు జీవించారు, చక్కగా ప్రతి విషయాన్ని నేర్పించారు. చూడండి ఇక్కడ కూడా యోబు గ్రంథము 35:10. యోబు గ్రంథము 35:10. అయితే రాత్రి కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, ఇంకా భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ చేయొచ్చు. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవడూ లేరు. చూసారా? ఎందుకంటే చూడండి, ఇప్పుడు భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే ఏం చేశారంట? మనకి ఎక్కువ బుద్ధి ఎక్కువ జ్ఞానం ఇచ్చారంట. ఒకవేళ మనకి ఈక్వల్ గా చేసి ఉంటే పరిస్థితి ఏమి? ఒకసారి ఆలోచించండి. వాటికి ఆహారం అయిపోతాం, రోజు రోజుకు మానపోటీ. లేదు ఇప్పుడు అదే పోతుంది మనకి, అది మనకు ఆధారం అయిపోయింది. ఎందులో జ్ఞానం ఇచ్చారు దానికంటే అని చెప్తున్నారు. పక్షుల కంటే, జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఎక్కువ బుద్ధి నేర్పించాడు ఆయన. దాన్ని పరిపాలించమని ఇచ్చారు మనకి. అయితే చాలా సందర్భాల్లో మనిషి ఎలా అయిపోతున్నాడు? అదే కొన్ని వాక్యం ఉంది, వీరు పశు ప్రాయులు అయిపోయినారు, పశువు వంటి వారు అయిపోయినారు, జంతువుల వల్ల అయిపోయినారు, మృగముల వల్ల అయిపోయినారు. చూడండి, అప్పుడు కఠిన హృదయము. వాటికి ఏమైనా ప్రేమ ఆప్యాయత ఉందా? వాటిని పొడిచి ఏం చేయలేదు. దాని ఎదురుకు ఏమైనా ఆటంకపరిచి ఏం చేసేస్తుంది? అయ్యో చిన్న బిడ్డ, దానికి ఏం తెలియదు కదా, ఏం లేదు, ఏమి లేదు. పెంచుకునేదైతే కొంచెం చూస్తారు, వాటికి నేర్పించుంటారు.
కొత్త వాటికి చిన్న బిడ్డ గిట్ట ఆవు దొరికిపోయి ముట్టిన అవుతుందా? ఏం చేస్తుంది? ఎత్తి పడేస్తుంది. దానికి ఏం లేదు, ఏమీ జ్ఞానం లేదు. అయితే మనకు ఉంది ఒక బిడ్డ, సడన్ గా మన బండ్లు పోతాము, రోడ్లు వచ్చేస్తారు, బిడ్డని ఏమన్నాము, ఏమనంటాము, ఎక్కడమ్మా ఏం చేస్తున్నారు బిడ్డని, ఏంది రోడ్లు వదిలేసి, ఏం లేదు, బిడ్డకి ఏం తెలియదు అంతే. అప్పుడు మనం చూడండి ఎంత జ్ఞానం, వాటికంటే మనం ఎంత జ్ఞానం ఇచ్చారు, వాటిని పరిపాలించమని. అయితే ఎక్కువ జ్ఞానం అయిపోతే ఏం చేస్తున్నారు, మనుషుల్ని పరిపాలించమని వచ్చేస్తారు. అయితే దేవుడు అది ఇవ్వాల. చూడండి కీర్తన గ్రంథము 74:16, కీర్తన 74:16. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. చూసారా, పగలైనా రాత్రి అయినా ఏం వెలుగైనా నియమించింది ఎవరు? దేవుడు. మనలో ఉన్న వెలుగైన జ్ఞానం నియమించింది ఎవరు? దేవుడే. కానీ చాలా మంది తెలీదు, మనలో ఉన్న ఆ వెలుగును, యేసు ప్రభు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు మనకి ఏమైంది? వెలుగు అంటే ఆయన ఏమన్నా ప్రకాశిస్తున్నాడా? ఆ ప్రకాశం కాదు, జ్ఞాన విషయంలో ఆయన సృష్టించిన, ఆయన చేసిన ప్రతి క్రియలు, కార్యము ఒక్కొక్క కాలానికి నియమం ఉంది, తీర్మానం ఉంది, ఏర్పాటు ఉంది. అందరూ దేవుడిని పోలి ఉండాలని, దేవుడి కుమారుని పోలి ఉండాలని ఆయన సిద్ధం, ఉద్దేశం అది. ఆయన ఏం చేశారు? దుష్టుడు ఏం చేశారు? తప్పు ఆలోచన పెట్టి, తప్పు ఉద్దేశం పెట్టి అందరిని చెరుపుకున్నారు, అందరూ చెడిపోయినారు. మనం ఏం చేయాలని ప్లాన్, దేవుడి ప్లాన్. అందుకే ఏం చెప్పి మన చదువు ఏముంది? పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. చూడు, పగలు ఉమ్మడేది, இரவு உம்முடையது, தேவரீர் ஒளியையும் சூரியனையும் படைத்தீர், భూమిని ఎల్లైగలెల్లాం దిట్టం పండింది. అన్ని కాలాన్ని దిట్టపరిచింది ఎవరు? 17. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలగజేసితివి. ఇలా కింద మళ్ళీ కూడా యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సులకు తెచ్చుకును. కొందరు ఏం చేస్తున్నారు? దేవుడిని తెలీదు. ఆ కాలం చూస్తున్నాం, దావీదు కాలంలో ఫిలిస్తీయులు వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీయుడు ఒక 40 రోజులు ఏం చేస్తున్నాడు? దేవుడు గొలియాతు ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. దేవుడి యొక్క మహిమ ప్రభావం ఏం తెలియదు, వాళ్ళకి తెలీదు. అదే ఆయన 1000 ఏళ్ళ రేపు చూసి ఏం చేస్తాడు? అతనికి రక్షణ ఉంది. అతని తమ్ముడు దేవా, ఇంత మహిమ గల దేవుడు అని మాకు తెలీదు, అంతే సరిపోని. అప్పుడు తెలియక ఇప్పుడు నువ్వు నేర్చుకుంటా. అది చెప్తున్నాడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. అన్ని కలెక్ట్ చేసింది ఆయనే. ఏ వెలుగైనా, చూసే వెలుగైనా సరే, మనలో కార్యం చేసి జ్ఞానమైన వెలుగైనా సరే ఆయన కలెక్ట్ చేసింది. చూడండి యోహాను సువార్త 3:19-20. ఆత్మ ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అంతే, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు వద్దకు రాడు. తన క్రియలు దుష్కార్యం ఉందంటే దేన్ని ప్రేమించేవాడు? చీకటిని ప్రేమిస్తున్నాడు. తన క్రియలు, దేవుడి క్రియాపంతం ఇచ్చేది. అప్పుడు క్రియలు ఎలా ఉండాలా? సత్యం ఎరక ముందు ఎట్లనే ఉంది, ఎట్లనే పోండి. సత్యం ఎరిగినావు, దేవుడిని ఒప్పుకున్నావు, నాలుకతో ఒప్పుకొని దాన్ని నోట్ ఏం చేసావు? దాన్ని తీర్మానించావు, తీర్మానించి ఒప్పుకొని నిర్ణయించుకున్నావు. నేను లేదు ప్రభువా, నీ వల్లే నీ తండ్రి నేను కూడా మగ్గిపడతాను, తండ్రికి కుమారుడుగా నేను కూడా నా వంతు, నీ ఉద్దేశాన్ని నేను చేస్తాను. నేను ఎలా ప్రేమించావో, ఎలా ప్రార్థించావో, ఎలా నువ్వు సేవ చేసావో నేను కూడా చేస్తాను. అదే కదా, ఇప్పుడు అదే కదా ఆయన ఏం చెప్పారు? నన్ను మీరు మాదిరిగా పెట్టి వెళ్తున్నాను, నన్ను ఏం చేశాను నువ్వు చేయండి అంటారు. ఫాలో మీ అంటే ఏమి? ఫాలో మీ అంటే ఏమి? ముందు ఒక ఆయన కొత్త ఉంటాడు, ఆయన ఏమి చేస్తా ఉండాల, అంతే. యేసు ప్రభు ముందు వెళ్తూ ఉన్నాడు, గొప్ప పరిశుద్ధుడుగా, గొప్ప ఉత్తముడుగా, నీతిమంతుడుగా, దేవుని ప్రియ కుమారుడుగా. అదంతా మనకి కావాలా? ఏదో వెళ్ళేదంటే నచ్చిపోవాలి, వెళ్ళిపోవడం కాదు.
బైబిల్ ఎత్తుకొని వెళ్ళిపోవడం కాదు, బైబిల్ ఎత్తుకొని వచ్చి వారం వచ్చేది కాదు. ఏంటి ఆయన సిద్ధాంతము, ఆయన బోధించిన బోధ, ఆయన జీవించిన జీవితము, ఆయన చూసిన చూపు, ఆయన ప్రేమించిన ప్రేమ, ఆయన నియమించిన కట్టుదిట్టాలు. ఇప్పుడు తండ్రి ఒక నియమించారు ఆయనకి. ఆ నియమం ఉంటే ఆయన ఏం చేయలేదు, కూడి ఇవ్వడం కానీ ఏం చేయలేదు, తోలడమే లేదు. ఎంత చక్కగా ఆ ఇరుకు మార్గంలో, చాలా కష్టమైన మార్గంలో ఆయన రమ్మన్నాడు. నువ్వు ఇరుకు మార్గంలో నువ్వే ఓపెన్ చేయాలా, నువ్వే నడవాలా, నిన్ను నడిచేది చూసి వెనకటి వాడు రావాలా, ఆ మారి ఉండాలని అడత. ఈ తండ్రి యొక్క చిత్తం ఆజ్ఞించారు ఆయనకి. నువ్వు ఓపెన్ చేయాలా ఆ మార్గాన్ని, ఎవరు లేదు, నువ్వే ఓపెన్ చేయాలా, నువ్వే దానికి ప్రధానుడు. నువ్వు ఓపెన్ చేసి నువ్వే వెళ్ళాలా. నిన్ను చూసి నేను కొందరు ఏర్పరచుకో, వాళ్ళని చేరుకోకు, నేను వాళ్ళని ఎందుకు పంపుతాను. తండ్రి ప్లాన్ చూడు, ఆయన సెలెక్ట్ చేసి పంపుతాది కుమార్ దగ్గర. కుమార్ ఏం చేయాలి, వచ్చిన వాళ్ళందరినీ సిద్ధం చేయాలా. చూడండి, ఒక ఎంత ఘోరమైన మూర్ఖమైన వక్ర జనం ఉంటారు. ఆయన దగ్గర పంపించారు, ఏమనుకుంటాడు, ఏమప్పా ఇంత కఠినమైన మనిషిని నేనేం చేస్తాను, ఏమో చేయాలా, వీడి మాట వినడు, సొంత ఆలోచన లేదు, చెప్పిన మాట వినడు, ఎట్ట విని దిద్దేది, ఎంత 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 బాధపడాలా. మనమే అంటాం కదా, ఒక పిల్లల్ని ఎత్తుకొని పోయి వేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, పిలిచి టీచర్ మీటింగ్లో, ఏమండి అందరూ పర్వాలేదండి, మీ వాడేంటి డల్గా ఉన్నాడు, ఏమండి మా వల్ల కాదండి, మీరు తీసుకుపోండి ఎక్కడికైనా వేసుకోండి, ఏ స్కూల్ కైనా వేసుకోండి. ఏమి చెప్పే మాట వినడు, ఇక్కడ గమనించడు, పాఠం జరుగుతూ ఉంటుంది రాయడు. ఎలా అండి మేము చెప్తారు కదా, నేనేం చేయలేము, స్కూల్లో చెప్పేస్తాడు నేనేం చేయలేమండి, చెప్పాలా అందరితో గొడవైపోతాడు, అందరినీ పుట్టాడు. ఎలా ఉంటుంది స్కూల్లో వాడి పరిస్థితి? సేమ్ ప్రభు దగ్గర మనం తెచ్చి తండ్రి వదిలేశారు, మన పరిస్థితి ఎలా ఉంది? 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు అవుతా ఉంది, ఎలా ఉంది? ఇంకా మనం వక్ర జనముగా, మూర్ఖులుగా, ఇంకా అవివేకులుగా, అనాలోచన కలిగి అవివేకిగా మునుపటి వల్లే ఉన్నామా, లేదు మార్పు చెందామా? ఇప్పుడు మార్పు చెందడానికి కదా 5 క్లాస్ పోతూ ఉంటారు. ఒక 1 ఇయర్ గేమ్ అవుతూ ఉండాల, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? బాగా చెప్పిన మాట వింటాడండి, చక్కగా ఆ పాట అంతా రాస్తాడు, కరెక్ట్గా బాగా క్యాచప్ చేస్తాడు, సూపర్. ఏమంటారు, నిప్పు వల్లే ఉన్నాడు అంటారు. ఏమంటారు? నిప్పు వల్లే షార్ప్గా ఉంటాడండి, వెరీ గుడ్. అప్పుడు వేశారు ప్రోగ్రెస్, ఆ కార్లు ఏం చేశారు, వెరీ గుడ్ అని వేస్తారు, గుడ్ వెరీ గుడ్, వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వేస్తారు. అంటే ఏమి ఉన్నాయి కదా. అప్పుడు మనం ఆలోచించాలా, మనం ఎలా మనం వచ్చిన తండ్రి పంపించారు ప్రభు దగ్గర, ప్రభుకి మనం గురువుగా పెట్టారు. ఆయన మాట విను, ఆయనకి ఇచ్చిన మాట వేరే ఎవరు అపోస్తలు మాట్లాడితే ఏం చెప్తారు, ఆకర్షణపడి మీరు మా కుమారుని మాటకి మాత్రం ఏం చేయండి, ఆయన మాట సేవ చేయకండి అంతే. ఆ తల్లి కూడా ఏం చెప్పింది ఆ రోజు, ఆ ప్రభు ఏం చెప్తారు వేసి ఆ మాట చేయండి, ఆ పని చేయండి అంతే. మీరు ఏం చేసేదానికి అవును చేయకూడదు కూడా. సొంతంగా చేస్తే అది వేరే మరి అయిపోతాయి, వేరే వాళ్ళ పని అయిపోతాయి. ఏం ఒప్పుకున్నామో ప్రభు ఎలా ఎలా పోతున్నాడో ఆ మార్గం వెళ్ళాలా, అయితే అది ఇష్టం. చూడండి అపోస్తల కార్యము 26-23, అపోస్తల కార్యము 26వ అధ్యాయం 23 వచ్చింది. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గంధకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఏమంట? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గంధకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అంతే. ఈయన ఏం చేశారు, అపోస్తలుల పౌలు మీద నింద వచ్చింది. ఆయన ఈ మతానికి సంబంధం లేని వ్యతిరేకమైన బోధిస్తాడని ఎక్కువ పట్టు పెట్టించేస్తాడు. ఆయన చెప్తున్నాడు, నేను ప్రవక్తలు ఏం చెప్పారో, మోసే ఏం చెప్పారో ఆ సంగతి కాక మరి ఏం చేయలేదు, నేను మాట్లాడలేదు అది చెప్తున్నాడు. నన్ను ఎక్కువ వచ్చి అనవసరంగా అది దేవుని చిత్తం వాళ్ళు వేశారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నువ్వు చెప్పబా అంటే నేను ప్రవక్తలు మోసే చెప్పిన సంగతులు కాక వేరే ఏమి చెప్పాలా. అప్పుడు నువ్వు నేను కూడా ఏం చెప్పాలా, ప్రభు ఏం చెప్పారో, అపోస్తలు ఏం చెప్పారో, మోసే ఏం చెప్పారో, ప్రవక్తలు ఏం చెప్పారో వాటి కాక ఏం చేయకూడదు, వేరే బోధ అయిపోతుంది. అది మాత్రమే కావాలా.
అప్పుడు అది దేవునికి ఇష్టమైన బోధ అవుతుంది, ప్రియమైన ఆయన వాక్కు అవుతుంది. సొంత వేరే వేరే చెప్పేస్తే అప్పుడు ఆ కాలంలో చూడండి ఆయన మీద ఎంత నింద మోపారు. ఏమంట? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అంటే అల్పులకు గనులకు నేను ఏం చేశాను, మోషే ఏం చెప్పారో ప్రవక్తలు ఏం చెప్పారో వాటిని ఎత్తి నేను సాక్ష్యం ఇస్తున్నాను. వీళ్ళు పట్టుకొని వచ్చారు, ఈ మతానికి వ్యతిరేకంగా బోధిస్తాడు. అయితే ఆయన చెప్పే సంగతి అలా ఉన్నవో లేదని సంగతి ఏం చేస్తున్నారు అందరూ పరిస్థితి చక్కగా ఉంది. అందుకే పేరు ఒప్పుకుంటున్నారు. అవును, మన సహోదరైన పౌలు గారు చెప్పేది చాలా కఠినమైన విషయాలను కూడా ఆయన అర్థం చేసుకునేది ఏమే చాలా కష్టము. అయితే నిజం, అది చెప్పేదంతా నిజమే. ఆయన మంచి ఒక పిహెచ్డి లెవెల్ చదివిన వ్యక్తి, ఆయన మంచి టీచర్. ఆయన చూడండి ఎంత బాగా 2 కొరింథీ 4:6 ఏం చేయాలి ఆ వెలుగుని. 2 కొరింథీ 4:6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక. చూసారా ఏమంట, ఏం చెప్తున్నాడో బాగా చెప్తాడు చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఆయన చూడండి, ఆ వెలుగును కలిగించిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూడండి, అదే దేవుడే ఈ విశ్వంలో ఉండే సూర్య చంద్ర నక్షత్రం కలిగజేసిన దేవుడే మన హృదయంలో వెలుగును ప్రకాశించాడంట. ఎందుకో తన మహిమను మీరు చేరుకోవాలని, తన మహిమను మీరు చూడాలని ఆయన ప్లాన్ ఇది. అప్పుడు చూడండి, ఆ సూర్య చంద్రుని కలగజేయడానికి ఎంత కాలం అయింది, ఎంత గొప్ప విషయం. అదే దేవుడు మీలో వెలుగు కలిగించాడు, మనలో వెలుగు పెట్టిన దేవుడు. ఆ జ్ఞానమును ప్రకాశించాలని ఎంత బాగుంది. ఆ లైన్లో మళ్ళా క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువుని మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అంతే, వాళ్ళు ప్రకటించేది అదే. ఏమని? ఈ జ్ఞానముని పెట్టి దేవుడే. అందుకే వాళ్ళు అతిశయపడలే, వాళ్ళు గ్రహించారు ఈ జ్ఞానం ఆయన పెట్టేసి నాదంటే నేను అతిశయపడితే. ఆయన పరమ వైద్యుడు, ఇక్కడ చిన్న అల్ప వైద్యుడు అనుకో, నేను గొప్ప అనుకుంటే ఎవరు వైద్యుడు? పరమ వైద్యుడు ఆయన. ఆయనే పుట్టించి ఆయన కలుగుది నేర్పించాడు. ఈ భూమిలో అన్ని నేర్చుకునేది విద్య ఇదంతా అన్ని. ఎవరు అతిశయపడడానికి లేదు. అది గ్రహించారు కాబట్టి ఆయన అతిశయపడ్డా. నేను కాదు, దేవుడిని ఆత్మ నాలో ఏం చేసింది, అలాగే చేసింది. అందరి మీద ఎక్కువ ప్రయాసపడుతుంది. నేను కాదు, దేవుని ఆత్మ, అది దేవుని శక్తి. అది ఇప్పుడు యేసు ప్రభు ఎంత గొప్ప రక్షణ చేశారు, సర్వలోక రక్షణ ఏమైనా చేయగలుగుతుంది? అవుతుందా? అవ్వదు. అది ఆయనకి ఇవ్వబడిన బాధ్యత. ఆయన పని ఆయన చేయాలి, అది ఆయన మాత్రమే చేయాలి, ఎవరు చేయకూడదు. ఏ మాత్రమే చేయాలా? యేసు ప్రభు మాత్రమే. ఎందుకు? విశ్వాన్ని ఆయన ద్వారా సృష్టించాడు. విశ్వాన్ని విమోచించని ఆయనకు మాత్రం అర్హత ఉంది. విమోచకుడు సృష్టికర్త కూడా ఆయన ఒకటే అవ్వాల. అందుకే ఆయన చేతి ద్వారాను ఆయన నిమిత్తమును ఆయన కొరకు చేయబడినది సమస్తము సృష్టింపబడింది. అప్పుడు సమస్తాన్ని విడిపించేదానికి అడుగుడు ఆయనే ఉంది. అందుకే ఆయనకి ఇచ్చారు. ఈ పని ఎవరికి గీరు? అపోస్తలులు వాళ్ళగా పని, మనకి ఎవరికి గీరు? అపోస్తలులు వాళ్ళే. వాళ్ళు తీర్మానించి ఎన్నుకున్న పని ఆ కాలంలో ఉన్నారు, సరిగ్గా ఎన్నుకున్నారు అంతే. అప్పుడు ఈ కాలంలో ఉన్నారు, ఎన్నుకున్నారు. నేను ఏమి ఆ సంఘంలో అంగముగా ఉండేటట్టు ఒక వధువుగా. అప్పుడు నేను ఆ బాధ్యతను మనం పట్టుకోవాలా, నెరవేర్చాలా, జీవించాలా. వేరే ఎగస్తే దేనికి పోకూడదు, అది లోపం అయిపోతాయి. ఎంత చక్క చూడైనా మళ్ళీ చదివేది ఆ వాక్యాన్ని, పై వాక్యాన్ని. ఏముంది? 4:6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎందుకు చెప్పాలా? చూడండి, లోకంలో ఈ రోజు ఇంత వెలుగు, ఇంతగా సూర్యచంద్ర నక్షత్రం ఇదంతా మనం రోజు చూసేది కదా. అది దాని కరణానికి మరుగేది ఏమి లేదు కదా.
అలాంటి దేవుడు, అంత గొప్ప వెలుగు చేసిన దేవుడు ఈ జ్ఞానమైన దేవుడు కూడా మీరు పెట్టాడని ఇంతవరకు చెప్తున్నాడు. మరలా దేవుడు పలికిన దేవుడే తన మహిమను గూర్చిన, చూడండి, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అందుకే ప్రకాశించారు. ఎందుకు మనకి ఇచ్చారంటే వెల్లడి పరచాల. 1000 ఏళ్ళు పరిపాలన చేసి అందరూ ఏం చేయాలి? మీరంతా ఈ జ్ఞానాన్ని తెలపాలా, ఈ రక్షణ తెలపాలా. అందుకే మీరంతా ఆ వెల్లడి పరచుటకు, ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? మీరు వివరించుటకు, ఆ జ్ఞానాన్ని బోధించుటకు, ఆ జ్ఞానములో శిక్షించుటకు, అందరినీ సరిగా మార్గంలో నడిపించుటకు. ఎందుకు ఒక స్కూల్ ఉండాలా, స్కూల్లో టీచర్ ఉండాలా, టీచర్లో ఒక మాస్టర్ ఉండాలా, దానిలో అనేకలు మాస్టర్, పీటీ మాస్టర్ ఉండాలా, మ్యాథ్స్ టీచర్ ఉండాలి. ఎందుకు అందరూ ఉండాలా? ఒకే టీచర్ అని చెప్పలేడా? లేదు, అర్థం కాదు. ఒక్కొక్క పని, ఒక్కొక్క బాధ్యత ఒకరికి ఇచ్చారు. ఇంగ్లీష్ టీచర్ రాలేదని మ్యాథ్స్ టీచర్ వచ్చి ఇంగ్లీష్ చెప్పలేదు, అవ్వదు. ఒక్కొక్క విజయం చూడండి. డాక్టర్లే చూస్తున్నాం కదా, ఒక్కొక్క అవయవం ఒక డాక్టర్ ఉన్నారు కదా. పళ్ళుకి ఒకరు, కళ్ళుకి ఒకరు, కడుపుకి ఒకరు, హార్ట్కి ఒకరు, కిడ్నీకి ఒకరు. ఎన్ని డాక్టర్లు అండి? బోన్ స్పెషలిస్ట్ వేరే, క్యాన్సర్ డాక్టర్ వేరే, ఒక్కొక్క డిసీజ్ ఒక డాక్టర్ ఉన్నారు. అన్ని డిసీజ్ ఒకటే చేయలేరు. జనరల్ కేర్ జనరల్ చూస్తారు, కానీ ఆయన స్పెషల్గా క్యాన్సర్ వేరే ఎవరైతే ఏం చేస్తారు? మా వల్ల కాదండి, పోండి అక్కడ. ఇది అట్లా ఎంత గొప్ప రక్ష అదిదా. ఈ లోకం అనేక జనాలు ఉన్నారు, అనేక మతం ఉంది, అనేక బోధ ఉంది, అనేక చర్చలు ఉన్నాయి. అందరినీ ఎన్నుకోవాలి ఆయన. అందుకే 1,44,000 మంది కష్టం అవుతోంది. ఎందుకో ఇది పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలా. ఈ జ్ఞానం వాళ్ళు గ్రహించుకోవాలా. అందుకంటే పైన చెప్పినప్పుడు కీర్తనకారుగా, జ్ఞానవంతులు ఆయన ఒక క్రియలు ఏం చేస్తారంట? గ్రహించుకుంటారంట. ఆయన కృపను వాళ్ళు విశ్వసిస్తారంట. ఏమండి, పాత నిబంధనలు ఎందరో ఉన్నారు కదా, దానియేలుకి ఎందుకంటే అంత గొప్ప విషయాలు ఇవ్వాల? ఇప్పుడైనా ఆలోచిస్తామా? మనమైతే సమస్యలు వచ్చింది అనుకో, సమస్య దేవా ఎట్టన్నా ఈ సమస్యను తొలగించని అడుగుతాం. సింహం వచ్చి ముందర పెట్టేశాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసి దేవా సింహాన్ని తొలగించని అడిగాడా? దేవుడు పెట్టి ఉన్నాడు, దీన్ని కాపాడేవాడు ఎవరు? అంతే. ఆయన ఏమి చెప్పలే. ఆయన అదిగా ఆయన చెప్తున్నాడు. సింహాన్ని పెట్టినప్పుడే సింహాన్ని ఒక ప్రేసి మనవి చేస్తే సమస్య వస్తే, అయ్యో స్వామి ఫస్ట్ ఈ సమస్య తొలగించి అంటాం. ఆయన ఏం చెప్పాడు? అదే వాళ్ళ ఫ్రెండ్ షాడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, అగ్నిగుండం ముందర ఉంది. స్వామి ఎట్టైనా మమ్మల్ని అగ్నిగుండం తప్పించి మమ్మల్ని తప్పించి అడిగారా? సమస్యలు వస్తాయి. దేవా ఈ సమస్యను ఎలా నేను ఎదుర్కొని ఎలా పోవాలా, ఎలా జయించాలా, ఎలా నడవాలా, అది వివేక జ్ఞానం. సమస్య వస్తాయి, సమస్యను జయించుటకు దేవుని దగ్గర దారి అడుగు. ప్రభు ఏమన్నాడు? నేను జయిస్తున్నాను, నన్ను మీరు ఫాలో చేస్తే మీరేం చేస్తారు? అదిదా విశ్వాసం. వేరేం అడగకూడదు. అయ్యో దేవా ఇలాంటిది నేను తట్టుకోలేదు, ఫస్ట్ తలపించు. ఇది విశ్వాసం, జ్ఞానం లేని అర్థం. జ్ఞానవంతులు తండ్రిని ప్రభుని గ్రహించుకుంటే వాళ్ళని మార్గం అడగాల. ప్రభు ఏం చెప్పాడు? స్వదేశీ పద్ధతులకు నేనేం చేస్తున్నాను మీకు మార్గం కూడా 7% చేశాడు కదా. అప్పుడు మనకి మార్గం అడగము అంటే మన విశ్వాసం ఎదగల. సోదరు వచ్చిందా, అది పెద్ద కొండ మారి అదిదా లోకమే అంటారు. ఒక పెద్ద జ్ఞాని అంటారు, ఏమంటే ఎంత పెద్ద రాయిని ఎత్తుకోండి మీరు, ఈ రాయిని ఇంత పెద్ద రాయి కూడా దూరంగా పెట్టి చూస్తే అది ఇదే. అది దాని దగ్గర పెడితే ఏమైపోతుంది? గోడంతా కూడా ఇలా కనపడుతుందంట, కొండలా కనపడతాయి. గోడండి కళ్ళు కాడ పెట్టేస్తే కళ్ళు మూసేస్తుంది. అంటే గోడని సమస్యలు మనం చూసి దాన్ని ఎక్కడ పెట్టి చూస్తామని. కళ్ళు కాడ పెడుతున్నావా, దూరంగా పెడుతున్నావా? అది దేవుడికి అప్పగిస్తే ప్రభు చెప్పారు, సమస్త భారం మోయించిన జగన్ దగ్గర అంటే మీకు ఏం చేశాను? విశ్రాంతి కలిగించేది ఆయన కదా. ఇది ఎందుకు వచ్చింది? సమస్య వచ్చినప్పుడు సమస్య తొలగించడం నేర్పకూడదు. ఎందుకంటే భక్తులు చూడాలి. నేను దానిని చూస్తున్నాము, యోగుని చూస్తున్నాము, ఒక పక్క ఎవరు షడ్రక్ అగ్ని చూస్తున్నాము. అగ్ని కొండ ఎదురు ఉందండి. ఒకవేళ మమ్మల్ని అగ్ని కాపాడకపోయినాను మీ నామం చేయము. అదిగా విశ్వాసం. తెలుసు ఇద్దరు అగ్ని కొండ పెట్టేశారు, ఎత్తి వేసేట్టున్నారు, నో ప్రాబ్లం.
మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఎంత విశ్వాసం చూడండి. తొలగించమని కోరుకోలే, సమర్థుడు, ఆయనే నన్ను కాపాడతాడు. ఒకే విశ్వాసం. అదిదా దానియేలు కూడా సింహములు ఏం చేస్తున్నారు బోన్లో. ఆయన వేడుకుంటే దేవుడు వచ్చేది. అయితే ఆయన ఏం వేడుకోవాలి, కమ్ముడు ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే రక్షిస్తాడు. నేను ఎవరిని ఆరాధిస్తాను, నేను ఎవరిని కొలుస్తాను. అందుకే ఆయన ప్రభువును గురించిన ఆయన బలి అయ్యే దేవుడికి ఇచ్చారు అర్హత. ఆ రాజును దేవుడికి ఇచ్చారు, ముద్రలో దేవుడికి ఇచ్చారు, దానిలోకి ఇచ్చారు. జ్ఞాని అని అంటారు, అది ప్రియుడు అంట ఆయన. నువ్వు మాటలు పలకకు ముందే ఏం చేస్తాడు, పైనుంచి దూత పంపించేస్తారంట. పో నా సేవకుడు మీద మాట్లాడతాడు, పో చేసేసరా. ఎంత అది అంటాడు, అది ప్రియుడు అంట ఆయన. బహు ప్రియుడు ఎవరికి? తండ్రికి. ఏం చెప్పు, మాటలోనే సరే, ఆహారంలో సరే, అలవాట్లో సరే, అన్నిట్లో కట్టుబడి ఉన్నాడు కదా. రాజు ఆహారం దొరికిందని ఎటు దూరం తినేసి అన్నింటి. రాజు భోజనమైన ఏం చేశాడు పక్కన, అయ్యో స్వామి అది చాలా ఘోరమైన పాప భోజనం. అది అన్ని ఏమంటే రాజు భోజనంలో వైన్ ఉంటుంది, సకల మాంసం ఉంటుంది, మంచిదంతా. నాకు నేను ఆ విధంగా కూడా నేను అబద్ధపరచును, నాకు ఆ కూరగాయలు చాలు. ఎంత మంచి ప్రియుడు చూడు. ఏదో ఒక విషయంలో ఆయన అన్ని విషయంలో దేవుడికి ప్రియంగా ముమ్మార్లు ప్రార్థిస్తాడు. ఎవరిని అడిగిన ఓపెన్ చేసి నేను కాదు దేవుడే నీకు చెప్పాడంటున్నాడు. దేవుడిని బయటపరుస్తున్నాడు. ఇక్కడ ఏదో ఒకటి చెప్పేసి మరణ తెలిసిపోతే నేను చెప్పానంటే జ్ఞానము లేదని అర్థం. జ్ఞానము లేదు, నేను అంటే జ్ఞానము లేదు. చూడండి ఎంత బాగుంది చూడండి. పత్రిక ఆ వెలుగుని సూర్యచంద్రుని కలిగేసి దేవుడే ఈ జ్ఞానం అనే వెలుగును మనకు పెట్టాడు. ఎందుకో ప్రభువులాగా జీవించాలని, ప్రభువులాగా తట్టుకోవాలని, ప్రభువులోగా తాలిపోయిన విశ్వాసంలో జయించాలని. ఎప్పుడు 1 సాముయేలు 26:13 1 సాముయేలు 26:23 ఒక ఫస్ట్ పార్టే, ఫస్ట్ పేరు పై భాగమే ఉంది. వాణ్ణి క్రియ ఏమంట 26:23 1 సాముయేలు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనము. సార్ 23వ వచనము, మళ్ళీ 13 అన్నారు. ఒకసారి 13 అంటున్నారు. లేదు 23 26:23 యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం పొందిన వాణిని చంపనల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. వాణ్ణి క్రియలు రాలేదా? పై వచ్చి చదవండి అటైతే. అందుకు వాణ్ణి క్రియా ఫలితం ఇచ్చేది ఉందే? లేదు ఇక్కడే ఉంది, నేను రాస్తాను. అట్లా ఉండకూడదు. ఇక్కడ ఎలా ఉందంటే నేను చదువు చూడు. ప్రతిఫలం కాదు, అక్కడ వాణ్ణి క్రియ ఫలితం ఇస్తా అంటాడు. వాణ్ణి క్రియ అంతేనా? అంటే ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్తారు కదా, ఇప్పుడు ఆయన అభిషేకం పొందిన వ్యక్తి, ఆయన చేతికి అప్పగించారు. చెప్తున్నారు అందరూ దొరికిన ఆయన తీసేయమని. అయితే ఆయన 3,000 మందిని పెట్టుకొని వచ్చాడు ఈయన చంపాలని. అయితే దేవుడు ఈయనకి అప్పగించాడు. చూడు, అప్పగించిన ఏం చేయాల? ఆయన ఒక్కసారి దేవుని చేతి ఏం చేసి ఉన్నాడు? ఆయన అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి ఏం చేయకూడదు. ఆ కాలంలో వారితో చట్టం ఉంది, అభిషేకం పొందిన వ్యక్తి ఏం చేయకూడదు, ముట్టకూడదు, చంపకూడదు. ముట్టితేనే పాపం అది నీకు ఎప్పుడు నీకు అయ్యో వద్దు. ఆయన కాలం వచ్చి దేవుడి చిత్తం పోయే వరకు నేను ముట్టుకోను. ఆయన అంటారు నువ్వు చంపితే రాజు అనుకుంటావు, కరెక్టే, వద్దు అంటాడు. ఆ పని నేను రాజు అయ్యేది వద్దు. తర్వాత దేవుడిని అభిషేకం పొందిన వ్యక్తి అప్పుడు ఈయన అప్పుడు చెప్తాడు వాణ్ణి క్రియా ఫలితం ఇచ్చే దేవుడు, వాణ్ణి క్రియ. అప్పుడు ఏమి ఇతన్ని చంపుకుంటే ఇంకొక రాజు వచ్చి ఏం చంపలేదా? ఈ 40 ఏళ్ళు వెళ్ళలేదు కదా. అప్పుడు దేవుడి చిత్తానికి ఏం చేశాడు?
మన మంచి యుద్ధ వీరుడు కదా, బలం ఉంది కదా, ఆయన ఏం చేయలేదు, తప్పుగా జ్ఞానాన్ని చేయలేదు. యుద్ధం ఆయన మంచి నేర్పే యుద్ధ వీరుడు, ఆయన యుద్ధ పురుషుడు. అందుకంటే దేవుడు ఆలయం కట్టాలంటే అయ్యి వద్దప్ప, నువ్వు అనేక యుద్ధములు నడిపించి అనేక రక్తములు చెందించిన వ్యక్తి తెలుసు, ఆయనకి ఇష్టం అది కూడా. ఆయన అడుగుతాడు, ఒక 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 వచ్చి ఒకసారి ఆయన భార్య పిల్లలు తీసుకెళ్ళిపోతారు, అడుగుతాడు, దేవుడా ఇది నేను వెళ్ళవచ్చా వద్దా? దేవుడు అడగకుండా ఏం చేయరు, ఏ పని కూడా చేయడు. ఆయన కొన్ని పాపాలు చేశాడు. ఆయన మోస్ట్ దేవుడిని యుద్ధంతా ప్రజల న్యాయ విషయంలో ఏదో దేవుడు అడగకుండా చేసేది. దేవుడు అడుగుతాడు, 1-2 సార్లు విషయాలు ఇస్తాడు, విషయాలు ఏం చేశాడు, మళ్ళా వద్దంటే పోవడం మళ్ళా. అయితే దేవునికి ఆయన కూడా ఏమయ్యాడు, ఇష్టానుసారుడు అయినాడు ఆయన. అప్పుడు చూడండి, దేవుని చిత్తం జ్ఞానం ఉంది, యుద్ధం ఉంది, బలం ఉంది, పౌరుషులు ఉన్నారు తోడు. ఆయన ఏం చేయలే, వ్యర్థముగా చేయలే. వాళ్ళు కూడా ఆపివేశారు, వద్దు చేయవద్దండి, చేయి వేయకూడదు. దేవుడు చేత ఆయన ఏం చేశాడు, అభిషేకం పొందిన వ్యక్తి. ఆయన యుద్ధం లేదా, జ్ఞానం లేదా, యుద్ధం లేదు, ఉన్నారు కదా, తీసేయచ్చు కదా, చేయకూడదు. అప్పుడు దేవుని వాక్యం వైపు తన బలం జ్ఞానాన్ని ఆపేస్తున్నాడు. వద్దు, మనకి బలం ఉన్నా, జ్ఞానం ఉన్నా, చేతులు కత్తి ఉన్నా దేవుని వాక్య ప్రకారం పదం చేయాల. దేవుని వాక్యం వైపు ఎత్తుకొని ఎటైనా చంపేస్తే అది పాపం అయిపోతాయి కదా, దేవునికి దుఃఖం అయిపోతుంది కదా. అదిదా ఇక్కడ చూస్తున్నాం చూడండి, 1 పేతురు 2:24. 1 పేతురు 2:24 వచ్చిన. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తాను తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. చూసారా ఎంత బాగుంటుంది, ఏమంట, మనము పాపముల విషయమై చనిపోయి మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. మనకి నీతి అనేది లేదు, అయితే ఆయన నీతి మనకేం చేసి పెట్టాడు, మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకి ఇచ్చారు. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వ్రాను మీద మోసుకునేను. అంతే, మన పాపమును ఆయన మోసుకున్నాడు. ఎందుకో మనము మోసుకున్నాం, మనం మోసుకుపోతే పోలేదు. అయితే ఆయన దేవుడి జ్ఞానము అక్కడ బయలుపరుస్తుంది. ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవము కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఏం చేయాలి, ఆయన్ని పంచాలా. అనేకులకు నేను ఒక వాక్యం ఉంది, అనేకులకు నేను ఇన్ని పంచినాను ఉంది, పంచి పెట్టాను, పాకల మీదలో ఉంది, నేను అనేకులకు ఆయన పంచాను ఉంది. అప్పుడు ఆయన నీతిని ఎత్తి మనకు పంచారు, ఆయన జ్ఞానాన్ని మనకు పంచారు, ఆయన ఆత్మని మనకు పంచారు, ఆయన పరిశుద్ధుని మనకు పంచారు. అందుకే ఏకం అవుతుంది, లేకపోతే ఏకం అవ్వలేము. ఒక సంఘము యేసుప్రభు శిరస్సు అంటే సంఘముతో పాటు ఎలా ఉండాలా, ఏకము అంటే ఆయన ఉండే గుణం అంతా మనకి ఏం చేయాలా, రావాలంటే ఆయన పంచుకోపోతే రాదు. మనకి ఎక్కడ ఉంది, మన సొంత నీతి లేదు, సొంత న్యాయం లేదు, పరిశుద్ధత లేదు, అందరూ ఏమైపోయినామా, పాపిగా ఉన్నాము. అప్పుడు ఆయన్ని మనకి పంచారు. ఇది దేవుడి జ్ఞానం, అది మనం గ్రహించుకోవాలా. అయ్యో మనది కాదు కదా, నీతి అయినా, న్యాయమైన, పరిశుద్ధమైన, ఆ మంచి క్రియ అయినా ఎవరు పెట్టిన విశ్వాసము, ఎవరు చేయమనేది ఇదంతా దేవుడు నియమించింది కదా. అప్పుడు నేను ఎలా అతిశయపడేది. Hebrews 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూసారా, ఆయన దేవుడు. అప్పుడు ఆయన ఏమీ తెలీదు, వాన తెలీదు. వాన చూసారా, వాన తెలియదు, ఆయన వాన పడేది లేదు. అయితే ఆయన ఏం చేయమన్నారు, వాడనే సిద్ధపరచాడు. అందరూ ఏం చేస్తారు, ఆయన్ని ఏళ్ళ పరుస్తారు, కిందలు చేస్తారు. ఏమంట, వానంట వరదలంట కొట్టుకొని పోతుందంట, ఆయన కాపాడపడతారంట, ఆయన ఫ్యామిలీ చెప్తా ఉంటే అందరూ. అయితే ఒక రాయి వచ్చింది, దేవుని మాటలు ఏం చేశారు, మనం చదవండి.
విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి నోవాహు నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి ఏమంట దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు, హెచ్చరించాడు, ఇలా చెయ్యి. అది వరకు చూడని సంగతి, తెలియని దాని గురించి దేవుడు చేయమన్నాడు. అయితే ఆయన విశ్వాసం బట్టి ఏం చేశాడు? దేవుడు చెప్తున్నాడు, నేను చేయాలా. ఎంత విశ్వాసం చూడండి. దేవుడు వాటిని ఎన్నిసార్లు చదువుతాము, ఎన్ని ధ్యానిస్తాము, మనం చేస్తామా? దేవుడిని రోజుకు ఆయనకి ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చి హెచ్చరించారు, ఎన్నిసార్లు వచ్చారో? ఒక్కసారి డైరెక్ట్ వచ్చారు, చెప్పారు. నెక్స్ట్ వచ్చినప్పుడు వేరే ప్లాన్, అది చేస్తూ ఉంటారు, నువ్వు ప్లాన్ చేస్తారు. అయితే ఒక్కసారి హెచ్చరిక మనకి ఎన్నిసార్లు వచ్చింది, ఎన్ని హెచ్చరిక, ఎన్ని బోధన, ఎన్ని జాగ్రత్తలు చెప్తానే ఉన్నాం కదా. ఎన్ని బోర్డు ఉంటాయి లోపల రోడ్లు పోయేటప్పుడు, జాగ్రత్త, ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది, కానీ అక్కడ ఇక్కడ ఉంటారు. అలాగే మనం కూడా ఆత్మీయ విషయంలో ఎన్ని జాగ్రత్త తీసుకుంటారు, ఎన్ని మన ఆలయాన్ని కాపాడుకోవాలా, ఆలయాన్ని కాపాడుకోవాలా. ఆలయం చెడిపోవాలని ఏం చేశారు ఆయన? ఈ ఆలయము నేను కాపాడాలా, ఈ ఆలయం నేను చెడుతుంటే ఆయన ఏం చేశాడంట? అంతే. ఈ ఆలయంని కాపాడుకోమని ఆయన ఇచ్చాడు. అన్ని బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. టైం తిను, టైం పడుకో, టైం లేచి ప్రార్థన చేయి, నా వాక్యాన్ని గ్రహించి ఆ ప్రకారం మాట్లాడు, జీవించు, బోధించు, నడుచుకో. అదే నేను ఇప్పుడు తెలుసు, నేనే ఆ ప్రకారం జరుపుకునే ఈ ఆలయం నేనే. టైంకి లేచేది, టైంకి తినేది, టైంకి ధ్యానం చేయలేదు, టైంకి ప్రయాణం చేసేయలేదు, ఎట్లంటే అట్టుబడి జీవిస్తే నేను ఈ ఆలయం చెడుతున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా ఆలయం చెడుపువారిని నేను ఏం చేస్తాను? చెడిపేశాను. చూడండి, అప్పుడు నేను ఆలయాన్ని కాపాడుకోకపోతే, ఈ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, ఈ రక్షణ కాపాడుకోకపోతే, నా కుటుంబాన్ని కాపాడుకోకపోతే నా బాధ్యత అది. ఈ శరీరంలో ఒక బాధ్యత ఉంది, ఆత్మీయమైన బాధ్యత ఉంది. రెండు నేను చేయాలా, బ్యాలెన్స్ చేయాలి, నడవాలి. నేను ఎంత బాగా చూడండి, ఏమంటున్నారు అక్కడ? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి. ఇప్పుడు మన అన్ని చూసే సంగతే కదా. మనకు అగ్ని తెలీదా, వాన తెలీదా, వరద తెలీదా? అగ్నితో నాకు తెలుసు కదా, చాలా భయంకరంగా ఉంటుంది ఆ కాలం, తెలుసు కదా. సూర్యుడికే ఇక్కడ పోయి పొగ మూట వల్ల సూర్యుడే నల్లగా కంపి పడతాయంట, అంత వస్తుందంట, తెలుసు కదా. అప్పుడు ఆయనకైతే అక్కడ చూడని విషయాన్ని గురించి మాట్లాడతాం. మనం చూసిన విషయమే కదా, మన కళ్ళారా చూసినాము, అనేక సాక్ష్యములు వింటున్నాము. ఒకటే రెండు కాదు, మనకి సాక్ష్యం వింటున్నాము, అనేక విషయాలు కళ్ళారా చూస్తున్నాము. ఇప్పుడు అంత్యకాలం అంటా ఉన్నాము. ఇప్పుడు ఏమవుతుంది లోకంలో చూస్తుంటే? సూచన దగ్గర వచ్చేసింది కదా, పడతానే ఉంది కదా. అప్పుడు మనము చూడండి, ఒక్కసారి దేవుడి హెచ్చరిక పొంది దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు. చూడండి, భయభక్తులు గలవాడి ఇంటి వారి రక్షణ కొరకు. అప్పుడు నీ నా రక్షణ కొరకు భయభక్తి కలిగి ఉన్నామా? ఆయన చూడండి, భయభక్తులు గలవాడే తన ఇంటి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. చూడండి, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆయన నీతికి వారసుడైపోయినాడు. నీతికి ఆయన వారసుడు. ఎందుకు? దేవుని ఎంత భయభక్తి కలిగి ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, తన ఇంటి రక్షణ కొరకు చేయమన్న పనిని ఓడ సిద్ధపరిచాడు. దేవుడు చెప్పింది చేసినాడు అంతే. అప్పుడు ఏమైనాడు? రక్షణ పడ్డాడు. ఇప్పుడు మాట్లాడబడుతున్నాడు ఆయన. అప్పుడు మనం కూడా చూడాలా. చూడండి, రోమా 6:13, రోమా పత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అదేదా మన అవయవములు మనము ఎలా జయించలేకపోతున్నాము? అయ్యో దేవా, నా ప్రాణం ఉన్న వారికి నోటుతో ఏ పాపము మాట్లాడకుండా, ఏ పాప పలుకు, ఎవరిని నేను నీచంగా తప్పుగా మనం వేడుకోవాలా. చూడండి, మీ అవయములు, ఓ నా హృదయమా దేవుని వాక్యం మీదే ఉండు, వాక్య ప్రకారం జీవించు అని తీర్మానించు. ప్రార్థన చేసి 7 ఉదయమే లేచి
దేవా నా హృదయమును, నా తలపును, నా ఆలోచనను, ఈ యావత్తును నీ హస్తానికి పెడుతున్నాను, ఏ పాపం ఏలకుండా కాపాడము. అప్పుడు ఈ రోజు పాపం ఏలకూడదంటే ఒక మార్గం ధ్యానము, ఒక వాక్య ధ్యానం ఉండాల, దానికి అనుసంధానం ఉండాలి కదా. ఇప్పుడు మార్గంలో వెళ్తున్నాను, బైక్ ఎత్తుకొని వెళ్తున్నాను, రూల్స్ ఉంది హెల్మెట్ వేసుకొని పోవాలని, అప్పుడు నీకు ప్రాణాపాయం ఉండదు అంటారు. నేను హెల్మెట్ వేసుకోనంటే అప్పుడు ఏమవుతుంది? నేను చట్టాన్ని కైకొనలేదు కదా, గ్యారంటీ లేదు కదా. అలాగే మన వాక్యం ఉంది, దేవుని వాక్యం ఇచ్చారు, మీరు ధ్యానం ఎల్లప్పుడూ ఆ పేదలు చెప్తారు, మీరు నూతనంగా జన్మించి శిశువులు పోలి ఆ జ్ఞాన వాక్యం అనే పాలన ఏం చేయదు, ఎక్కువ కాలం, ఘోరమైన కాలం ఉంది కాబట్టి ఎక్కువ అపేక్షించుడి అంటే ఆ జ్ఞానం పాలు తాగుతూ ఉండండి నండి. అప్పుడు నాకు తెలుసు కదా, అప్పుడు టైం ఉంది, నేను ఇప్పుడు ప్రయాణం చేస్తుంటాను, ఒక 3 గంటలు ఉంది, 6 గంటలు ఉంది, గంట పైన ధ్యానించగలుగుతానా? నేనేం చేయాల? తీర్మానించుకోవాలా, నేను నాకు ఫ్రీ టైం దొరికినప్పుడంతా నీ వాక్యం ధ్యానిస్తాను, నాకు ఫ్రీ టైం దొరికినప్పుడంతా నేను ప్రయత్న చేస్తాను, 1 అవర్ ప్రేయర్ చేస్తాను. ఏదో నువ్వు తీర్మానించకుండా చేయలేవు. ఈ స్కూల్ కండిషన్ పెట్టకపోతే ఎక్కడ హోంవర్క్ రాయరు, రేపు వచ్చే కొద్దికి రాసుకొని వస్తే లేదు, లేకపోతే 5 టైం అంటారు. ఏం చేయాలి? ముందుగానే ఖచ్చితంగా రాసుకొని వెళ్ళాలి. అలాగే నేను తీర్మానించుకుంటే ఏం చేయలేము. మాట, నోటి మాట, ఈరోజు ఏమి రాత రాసినే మారిపోతా ఉంది మనుషులు. అప్పుడు మన నోటి మాట దేవుడితో తీర్మానం చేసుకుంటా ఉండాల. చూడండి ఏమంటా వల్ల, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపముని అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. అప్పగించుకోండి. మీరు తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన తిరిగి లేచిన ఆ పునరుద్ధాన బలము నాలో ఉంది. అందుకే పౌలు దీన్ని గ్రహించి చెప్తున్నాడు, నేను ఈ క్రీస్తుతో పాటు ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. ఇంకా బలిపోలేదు నేను కాదు, జీవించే క్రీస్తు, తిరిగి లేచిన క్రీస్తుతో జీవిస్తున్నాను. అవి ఎంత ఒక తీర్మానం చేస్తుంటాడు ఆయన. ఇంకా నన్ను ఏం చేయబడ్డా, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టవద్దండి, ఏం బాధ పెట్టవద్దండి, నేను సిలువ వేయబడి ఉన్నాను. అప్పుడు ఏమి సిలువ అంటే? పాపానికి, శాపానికి, ప్రతి నీచమైన ప్రతి కార్యానికి దూరం, లోకానికి అని విగ్రహం. అందుకే ఆయన సిలువ వేయబడి. అప్పుడు ఇది కూడా చెప్పింది, మీ అవయములను ఏం చేయండి? నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అప్పగించకుండా జీవించలేము. యేసు ప్రభు చెప్తారు కదా, నేను ఇందుకే కదా వచ్చినాను, నేను దేనికి వచ్చాను? తన ప్రాణాన్ని పెట్టుటకు. అది కాదు, పెట్టుటకు వచ్చాను, నేను పెట్టాలా, నేను పెట్టడానికి వచ్చాను, పెట్టాలా. మళ్ళీ దేవుడు తిరిగి లేపుతాడు, అది కూడా ఆయన ఇచ్చాడు నాకు. ఎంత బాగా చూడండి, ఫస్ట్ పెట్టడానికి వచ్చి మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఈ శరీరము పాపం ఏమి దేవుడిని నీతిగా, న్యాయంగా, సత్యంగా మనం జీవిస్తే ఆ మరణిస్తే మనం తిరిగి ఏమవుతాము? లేకపోతాం కదా. ఆ పెట్టేటప్పుడు పవిత్రంగా పెట్టాలి కదా. ఆయన పవిత్రంగా పెట్టాడా? నీతిగా పెట్టాడా? ఆయన ఎంత నీతి, న్యాయంగా, సత్యంగా పెట్టాడా? అనేక రక్షణకి సాదృశ్యంగా ఆయన రక్షణ కొరకు పెట్టాడా? మనము మన అవయవాన్ని అప్పగించుకోవాలా. నా అవయమా కాపాడుకో, నా కళ్ళు కాపాడుకో. కళ్ళు తీర్మానించాల, తీర్మానించుకొని ఏం చేయలేము, మనం జయించలేము. చూడండి ఎక్సోడస్ నిర్గమకాండం 32:13. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానములకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోని ప్రమాణం చేసి చెప్పుకున్నాను. ఆయన చెప్పిన వాగ్దానం బట్టి అడుగుతున్నారు. ఇప్పుడు మనలంతా కూడా అబ్రహాం సంతానంగా చేసేసారు విశ్వాసం ద్వారా. ఏం చేసేసారు? విశ్వాసం ద్వారా. దాన్ని చెప్తున్నారు ఆయన. ఏమంట? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన
ఆ ఏమంట భూమి మీద ఏం చేయకుంటుంది అది. నీకు ఇచ్చేదనని ఆ. వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పుదువనెను. చూడండి దేన్ని ఇప్పుడు మనమంతా ఏమైనాము, విశ్వాసం బట్టి ఏమైనాము, ఈ అబ్రాహాము కుమారులు అయినాం మనము. ఇతను కూడా యేసు ప్రభు పోయినప్పుడు చెప్పారు కదా, ఇతను కూడా ఈరోజు అబ్రాహాము కుమారుడు అయినాడు. ఏం చేశాడు అక్కడ, ఏం చేశాడు, తీర్మానించుకున్నాడు ఇంకా నేను అన్యాయంగా ఏం చేయను చేశాడా. జక్క ఏం చేశాడు, ఇంకా అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకోను, ఒకవేళ అన్యాయంగా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎన్ని అంతలు ఇస్తున్నాడు, 4 అంతలుగా తిరిగి ఇచ్చేస్తాను. అది చేసినాకనే అక్కడ చేంజెస్ ఆయన తీర్మానించినాకనే అప్పుడు చెప్తారు యేసు ప్రభు ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. అప్పుడు ఏమే రక్షణ పొందాడు. అప్పుడు మంచి నీతి క్రియ వచ్చినప్పుడే నువ్వు కుమారుడు అవుతావు. నీతి చేయవు, క్రియ చేయవు, నీతి మాట్లాడమంటే అందుకే చెప్తాం 1 కొరింథీ 15:41, 1 కొరింథీ 15:41 వచ్చింది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదములు కలదు కదా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఏమంట, సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అలాగే యేసు ప్రభు మహిమ వేరు, అపోస్తలులకు ఇచ్చే మహిమ వేరు, తండ్రి మహిమ వేరు, సంఘానికి మహిమ వేరు, సంఘంతో పాటు ఉండే గొప్ప సమూహానికి మహిమ వేరు, లోకములు ఉండే విశ్వాసానికి మహిమ వేరు, వాళ్ళ కింద ఉన్న లోకముల సామాన్యులకు మహిమ వేరు. అందరూ ఒకే మహిమ కాదు. అయితే మనం ఇప్పుడు నువ్వు ఏ మహిమకి వెళ్ళాలా నీకు తెలుసు. కొన్ని మహిమకి వెళ్ళలేము, ఇంకా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయిన ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మహిమ ఉన్నాయి. యేసు క్రీస్తుతో పాటు ఉండే ఆ మహిమకి మాత్రం మరి అరగదు. ఆయన గ్రహించాడు ఆ సేవకుడు. ఎంత గొప్పగా ఎవరిలో మాట్లాడినారా చూడండి. అందుకంటాడు, ఎందుకంటే వాక్యం చెప్పింది మీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పింది నాకు ఆబ్రాహాముతో. ఆకాశ నక్షత్రం ఇప్పుడు ఆలోచించాడు, ఇదేంటి ఇది ఆకాశ నక్షత్రం వల్లే అన్నారు. ఇదేమి ఎక్కడ లింక్ ఉంది, ఏం చక్కగా మాట్లాడుతాడు. అయితే మనం గ్రహించాలి, మనకు కూడా ఒక మహిమ ఉంది. ప్రతి జయించి ప్రతి వాడికి ఏమి ఇస్తాడు ప్రభువు, నాతో పాటు నా సింహాసనం ఒక కిరీటం ఏముంది, తెల్ల నక్షత్రం, తెల్ల వైట్ స్టోన్ ఉంది కదా, తెల్లది. జయించి ప్రతి వాడికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్టోన్ ఉంది. జయించి ప్రతి వాడి నాతో ఉండడానికి సింహాసనం ఉంది. అందరికీ సింహాసనం ఒకటే అవ్వదు, మళ్ళా వేరు వేరు, అది వేరు వేరు మహిమ ఉంటుంది. అదిదా అప్పుడు ఎంత ప్రయాస పడతాయి. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అవుతారు, అందరికీ ఫస్ట్ క్లాస్ మార్క్ వచ్చేస్తుంది. 60 నుండి 100 వరకు ఫస్ట్ క్లాసే. కానీ ప్రైజ్ కొట్టేవాడు ఒకటే కొడతాడు. ఎందుకు, ఫస్ట్ క్లాస్ అందరూ పాస్ అయిపోతారు. 60 నుండి 100 దాకా ఫస్ట్ మార్క్ ఎవరికి మాత్రం ఇస్తారు. 99 100 ఇచ్చిన వాడికి ఫస్ట్, వాడికి ప్రైజ్, వాడికి వాడి ఇష్టం కోరిక. ఏమి ఫర్దర్ ఏం చదువు నీ ఇష్టం, చాయిస్ వాడికే. ఇక్కడ ఫస్ట్ క్లాస్ 60 అయితే ఫస్ట్ క్లాస్ చదివాడు, వాడికి చాయిస్ లేవు. వాళ్ళు ఏమి ఇచ్చింది, ఇదే ఖాళీ ఉంది, ఇదే చదవాల. చూసారా, అది అలాగే ఇప్పుడు చాయిస్ మనకి ఇచ్చారు. ప్రభువు ఆయన ఇచ్చేది అది కూడా అయిపోతాయి, అది అవ్వదు. మనమే ఇప్పుడు ఒక చాయిస్ ఇచ్చారు, నీ ఇష్టం. నువ్వు సంఘములో యేసు ప్రభుతో పాటు అంగముగా ఉండాలా, ఆయనతో పాటు కూర్చోవాలా, ఇక్కడేం చేయాలా, ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాసం క్రియ, ఆ విశ్వాసం తగిన మాట, ఆ విశ్వాసం తగిన ప్రార్థన, ఆ విశ్వాసం తగిన పవిత్రత ఇక్కడే చూపించాలా. అక్కడ పోయి చూపించుకోలేము. ఇక్కడ నువ్వు తీర్మానించుకోవాలా ఎలా జీవించాలో. నేనే నా నడతను మార్చుకోవాలా. ఒక పెళ్లి కుమార్తె ఒక ఇంకా 4-5 రోజులు పెళ్లి అంటే అప్పుడు ఎలా సిద్ధపడుతుందా పాప, పెళ్లి కుమార్తె ఎలా ఉంటుంది, ఏమి రేపు పెళ్లి పెట్టుకుని అట్లా ఉన్నావు, ఎట్లా ఉండాలా, అలంకరించుకోవాలి కదా. అది ఇది పెట్టుకొని ఎలా అలంకరిస్తారు, ఒక వారం 10 రోజులు ఎలా చేయాలా, వారం పెళ్లి ఇంకా 2-3 రోజులు, రేపు పెళ్లి ఎలా ఉండాలా, సమస్త అలంకారం రేపు సిద్ధపరిచేస్తారు కదా.
అట్లా ఉంటే ఏం పెళ్లి ఇష్టం లేదు నీకు, ఏమడుగుతారు? ఏమి అలంకరించకపోతే ఏమడుగుతారు? ఇప్పుడు ఇంతకు ముందు పెళ్లి అంటే పెళ్లి కూతురు ఒకటే రెడీ అవుతుంది. ఇప్పుడు పెళ్లి ఇంటి వారు మొత్తం పెళ్లి కూతురు మరి ఉంటారు. చాలా చూస్తే నేను చూస్తాను. వెళ్ళే వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్క చెల్లి చూస్తే ఫ్యామిలీ 10 మంది ఉంటే 10 మందిలో పెళ్లి కూతురు ఉంటారు. ఎంతగా రెడీ ఉన్నాయి, అందరి చేతుల్లో ఒకటే ఆ గోడల చేప, అన్ని రంగులు అన్నీ ఉంటాయి. అప్పుడు అనుకునేది నేను, ఒకప్పుడు పెళ్లి అంటే కూతురు ఒకటి రెడీ అవుతాయి. ఇప్పుడు ఏమైంది, ఫ్యామిలీ మొత్తం అందరూ బంధువులు, వర్గస్తులు, అక్క చెల్లెలు అందరూ. అప్పుడు అనిపించింది, అప్పుడు ఎన్ని రోజులు అయిందన్నమాట. అయ్యో వారం 10 రోజులుగా రెడీ చేస్తున్నాము అంటారు. అది ప్రిపరేషన్ వారం అడుగుతాను, వచ్చే వాళ్ళు అడుగుతాను, నా దగ్గర వస్తారు. అవి అడిగేది ఎన్ని రోజులు అయింది, వారం 10 రోజులు. చూడండి అప్పుడు అంతగా ఆ ఒక్క రోజు కోసం. అప్పుడు మనము పరలోకములు పోయి, వాళ్ళు తెలియదు, నేను వాళ్ళు పోలీసు కూడా ఎంత ఆశ్చర్య విషయమే. అవును, వీళ్ళు తెలియదు కాబట్టి ఈ లోకములు అలంకారం చేస్తున్నారు. మనము ఒరే నువ్వు యేసుక్రీస్తుతో పాటు ఉండపోయే మహిమల్లో ఉండపోతావురా, దానికి సిద్ధపరచు. నన్ను మనసు చెప్తుంది, అవును కదా, నేను యేసు ప్రభుతో పాటు నిత్య మహిమలో ఉండిపోతాను కదా, ఆ మహిమకి వెళ్ళడానికి నేను అలంకరించుకుంటున్నానా? అలంకారం మాట ఉందా? అలంకారమైన విశ్వాసం ఉందా? అలంకారమైన ఆలోచన ఉందా? అలంకారం తగిన ప్రార్థన ఉందా? నువ్వు ఎన్ని చెమగిపోతావు, ఎన్ని వ్యర్థపడతావు, టైం ఎంత సేవ్ అవుతాయి, నీకు ఎంత టైం ఉంది కదా, అవి ఏం చేస్తావు అడుగుతాయి. అప్పుడు సమాధానం పరుచుకోవాలా, అవును తప్పు అయిపోయింది, ఇంకా జీవిస్తాను అని అడుకోవాలా. అవును పొరపాటు. ఎక్కి కూర్చోండి, చదవాలనిపిస్తుంది, చదివిన అరగంట ఆలోచన బైబిల్ అది పెట్టేసి అట్టే నిద్రపోయి ఉంటాడు. ఎందుకో అంత ముందు అంతగా ఉత్సాహంగా ఉండేది, ఇప్పుడు టైర్డ్ ఎక్కువ. ఎక్కి బాగా అరగంట చదువుతామా, పెట్టుకొని చూస్తా, అది తెలిసి బోన్ చదువు ఈ చదువు పెట్టుకుంటే కూడా అరగంట 3/4 గంట, మగంటి గంట అంతే. అక్కడ పెట్టేసినా నిద్రపోయింటాను. ఊరు దగ్గర వచ్చినప్పుడు లేచాను కరెక్ట్గా. అక్కడ కూడా ఏం చేయాలి, ఇప్పుడు దేవుళ్ళు ఉండాల మనం. చూడండి యోగు గ్రంథము 33:29. మీకు 4 వాక్యాలు ముగిచేస్తాం. యోగు 33:29. ఆలోచించుము, నరులు సజీవుల వెలుగు చేత వెలిగింపబడినట్లు పూర్వములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయవాడై ఉన్నాడు. మానవుడు ఏం చేయాలని ఆయన ఉద్దేశము? వెలుగులో తేవాలంట. ఏమంట? ఆలోచించుము, నరులు సజీవులైన వెలుగు చేత వెలిగింపబడినట్లు. అదిదా ఆయన సజీవులుగా, ఒక నిత్య జీవముగా మాకు చెప్పింది, జీవం గలవారుగా, ఒక జీవ వెలుగును ఇవ్వడానికి, మనుషులందరూ జీవ వెలుగులో ఉండాలని ఆయన మనల్ని ఆశపడుతున్నాడంట. అందువల్ల ఏం చేస్తారంట? పూర్వములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయవాడై ఉన్నాడు. 2 సార్లు 3 సార్లు అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ విశ్వాస వీరులు పోయినారు. తర్వాత ఆ సర్వలోకం ఉంది, వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ ఎన్ని రక్షణ ఉంది చూసారా? అక్కడ కొన్ని డీట్లుగా లోతుకపోతే బాగా తెలుస్తుంది. 2 సార్లు దాని గురించి ఆలోచిస్తున్నాడంట ఆయన. ఎలాగో వాళ్ళు పాప కోపం ఏం చేయాలంట ఉంది కదా, ఏంటండి? ఎక్కడ నుండి అయిపోయింది, చనిపోయినారు, మట్టి అయిపోయినారు, కుటుంబంలో పాపకు బాధల్లో ఉన్నారు. ఏం చేయాలి? వాళ్ళే మరలా రప్పించాలా. ఎంత ప్లాన్ చూడండి, ఎంత మాస్టర్ ప్లాన్, ఎంత గొప్ప ప్లాన్. ఈ భూమిలో ఏ దేవతకైనా ఉందా, గ్రంథంలో ఉందా? అదిదా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప విషయం చూడండి. మరలా పాపం కోపం నుండి మరలా తేవాలని, వాళ్ళకి ఎక్కడ తేవాలని ఏమని ఉంది? జీవములో, సజీవులుగా తేవాలని, జీవములో తేవాలని. మనకి తెలుసు కదా ఈ మార్గం, మనకి ఆ పని ఇచ్చారు. మనం పోయి ఆ పని చేయడానికి మనం ఎలక్ట్ అవుతున్నాం. సంఘం ఏ పని? యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు వాళ్ళని తేవాలా, ఒక్కొక్కరిని లేపబడాలా. ఏ విశ్వాసం, ఎంత విశ్వాసం ఉన్నారు, ఎవరు ఆ విశ్వాసం ఎంతగా జీవించారు,
వాళ్ళ చరిత్ర అంతా మనం ధ్యానించాం, మనం చదివాము, మనం వాళ్ళ గురించి మనం లేదని చెప్పేస్తాం. నేను ఎవరని చెప్తాం, ఎవరు చెప్పలేదు, మనమే పేరు చెప్తాం. తెలుసా? మీరు ఏం చెప్తారా? దూతల్లో కూడా మీరు న్యాయం మీరు ఏం చేయకపోతారని తెలియదు మీకు అంటారు. ఏమంటారు? తీర్పు తీర్చారని గెలగదా? అప్పుడు లేచిన వాళ్ళు ఏమన్నా మనం చెప్పలేమా? సాములు ఎట్లా వస్తారు, అబ్రాహాం ఎట్లా వస్తారు, ఇసాకు ఎట్లా వస్తాడు, యాకోబు ఎట్లా వస్తాడు, ఏడు ఎట్లా వస్తాడు తెలియదు మనకే. ఒక్కొక్కరు వస్తా ఉంటే వాళ్ళు తిరిగి మనకు కనపడతారు కదా, కనపడదా లేదా? అప్పుడు మనం ఆలోచించాల, ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. కుటుంబం నుండి తేవాలని దేవుడి ప్రణాళిక మనకి ఇచ్చున్నారు. మనమే చేయబోతాం పని, యేసు ప్రభుత్వ పని మనం చేయకపోతాం. ఆ పని వాళ్ళని లేపి వాళ్ళకి శిక్ష ఇవ్వబోతున్నాం, జీవ రక్షణ కొరకు శిక్ష ఇవ్వబోతున్నాం. అప్పుడు మనము ఇప్పుడు ఉండే జీవ రక్షణ కాపాడుకోవాలి కదా, కాపాడుకుంటే కదా. చూడు, యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అదిదా, ఈ నిజమైన వెలుగు ఉండను లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఎవరిని వెలిగించిందో లేదు, మన అందరిని వెలిగించింది అది, మనల్ని ప్రేమించింది అది, మనం రక్షించింది అది. అయితే మనమే మర్చిపోతూ ఉంటాం. ఈ లోక బాధ్యత, ఈ లోక భారము, ఈ లోక అన్ని చూసి 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 వాటినే మనం పోతున్నాం, దీన్ని మర్చిపోతున్నాం. ప్రియమైన సహోదరి, మనం తీర్మానించుకోవాలా. ఆ దానియేలు ఎంత చక్కగా రాశారు. చూడండి, కీర్తన 118:27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు మనకు అనుగ్రహించి ఇచ్చున్నాడు. ఆయన సాధారణమైన వెలుగు కాదు ఇది, లోకములో కనపడదు ఎవరికి. దేవుడు ఉన్నది కానీ ఎవరికి తెలియదు. యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు అపోస్తులు తెలుసు. ఆ అపోస్తుల ద్వారా మనకిచ్చాడు. దేవుడు ఇంత వెలుగు ఉంది అని తెలియదు ఎవరికి. దేవుడే వెలుగు, దేవుడే జ్ఞాని, ఈ సర్వలోక రక్షణే ఆయన జ్ఞానము, అదే వెలుగు, అది మనకిచ్చాడు. నువ్వు పొందుకో, నువ్వు అది కాపాడుకో, నువ్వు మరి అయిపో అంటాడు. యేసు ప్రభుకు అలాగే ఇచ్చారు. నువ్వు పోయి రక్షించు, నువ్వు రక్షకుడు అయిపో అన్నాడు. నువ్వు పోయి జీవం పెట్టు, జీవాధిపతి అయిపో అన్నాడు. అయినదా లేదా? తిరిగి ఆయనకు అధికారం ఇచ్చాడు. నువ్వు ఒకప్పుడు ఆయనకు అధికారం లేదు, జీవం పెట్టారు, తిరిగి లేచినాక ఆయన అధికారం ఇచ్చారు. నువ్వు ఎలా లేచావో అలాగే అందరూ లేపండి. మనకు సంఘానికి ఆ బాధ్యత, ప్రభు ఇచ్చే బాధ్యత, సంఘానికి అదే బాధ్యత, అదే పని. మీరు ఎలా జీవం పెట్టారో, ఎలా లేపారో అలాగే మీరు కూడా ఆ పని చేయాలి. సంఘానికి మాత్రమే, ఎవరికి లేదు. అప్పుడు నువ్వు సంఘంలో యేసు ప్రభు అంగముగా జీవించు, అది ఆశీర్వాదం. ఎఫెసీ 5:14. ఎఫెసీ పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. ఎక్కడ ఉన్నావు? అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. అదిదా, ఇంక నువ్వు కూడా మృతుల వల్ల పడుకొని ఉంటే, నిద్రపోతూ ఉంటే, సోమరిగా ఉంటే ఏం చేయమంటున్నాడు? లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నువ్వు లేస్తే నేనేం చేస్తాను? నీలో ప్రకాశిస్తానప్పా. నువ్వు లేవు, నువ్వు సిద్ధపడు, ఆశపడు, దేవాన్ని సేవ చేయాలా, దేవాన్ని వాక్యం బోధించాలా. ఎలా బోధించాలా నా దగ్గర తెలియదు, జ్ఞానం లేదు. నువ్వు ఇవ్వు, నువ్వు ఇస్తే, నువ్వు నేర్పితే సరే నిలబడు, నేను ఇస్తా. నిలబడంటే భయము. నీ వల్ల ఆయన బట్టి ఎంత ఏమున్నది ఆయన అడుగు, ఆయన వాడిని పొందుకో. నీ మాట ఆ రోజు ఎంత ఆసక్తి విన్నారు కదా తండ్రి, నా మాట ఎవరు వింటారయ్యా? నీ కుమారుని మాట ఎంత చక్కగా వింటారయ్యా? ఆ మాటగా నా మాట కూడా ఉండాలని నువ్వు ఆశీర్వదించవా? అట్టి అభిషేకము, అట్టి ఆలోచన, అట్టి జ్ఞానము, అట్టి వివేకము, అట్టి బలము, అతిశయపడకుండా అదిదా అడగము. చాలా మంది అడుగుతారు, యేసు ప్రభువునే బోధించాలని, జీవించాలని అడగల్లా.
యేసు ప్రభు అతిశయపడకుండా ఒక వాక్యం ఎప్పుడు చెప్తూ ఉంటాను 2:8 ఎక్కడ ఫిలిప్పీ పత్రిక 2:8 మైండ్లో ఉంటుంది ఉండాలా ఎందుకు అతిశయపడ ఆ వాక్యం గుర్తుపెట్టుకోవాలి నేను చదవండి మీకే తెలుస్తుంది మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మనం మనిషిగా ఉన్నాము ఆయన మనిషిగా ఉన్నప్పుడు మరణం పొందినంతగా అనగా పొందినంతగా విధేయత చూపిన వాడై అది కావాల విధేయత చేసేస్తారు అడుగుతారు బోధి చేసి అతిశయం వచ్చేసారు అతిశయపడకుండా ప్రభు వలె ప్రభువా నీ శ్వాసమే నా శ్వాసంగా ఉంది నీ శ్వాసమే నాకు ఇచ్చావు కాబట్టి ఈ శ్వాసం ఉన్న వారికి అతిశయపడకుండా నీ మరి వల్ల చేసావు నువ్వు అతిశయపడలేదు కదా అలా జీవించాలా ఏమంటే అందరూ ఇదే పొరపాటు అన్ని అడుగుతారు ఏమంటారు అన్ని తీసుకొచ్చాము కీ తీసుకొని రాలేనట్టు అయిపోయినాయి అన్ని ఉండి అన్నీ తీసుకొచ్చే కాదు అన్ని కీ కావాలి కీ ఓవర్ కావాలా ఎప్పుడు ఈ ఫిలిప్పీ 2:8 మర్చిపోవనే కూడదు మన జీవితంలో ఎప్పుడు 1:9 మర్చిపోవనే కూడదు కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా యేసు ప్రభు దేన్ని ప్రేమించారంట నీతిని ప్రేమించి అదంటే ఎప్పుడు మన మైండ్ అప్పుడప్పుడు రిపీట్ చేసుకుంటా ఉండాలి దుర్నీతిని ద్వేషించి అంతే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు దేన్ని ప్రేమిస్తావు నీతినా దుర్నీతినా నువ్వు ఒక్క పాపం చూసా కూడా పడిపోయినట్టే ఒక్క పాపం ఆలోచించా కూడా పడిపోయినట్టే ఒక్క పాపం విషయంలో కూడా దేవుడిని వేడుకో తీర్మానించు ఇంకా నేను ఈ కాలం దగ్గర ఉంది నేను ఆయన రక్షణ పొందుకోవాలి ఆయనతో పాటు ఉండాలంటే ఆ వెలుగులో ఉండాలంటే అప్పుడు జ్ఞానం ఇచ్చే నీకు ఏమైంది చూడండి ఒక వాక్యం చదివి ముగిస్తాము మత్తయి 13:43 మత్తయి సువార్త 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గల వాడు వినుగాక అంతే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గల వాడు వినుగాక ఏమండి చెవు ఉండేవాడు అందరు చెవు ఉంటే లేదా ఉంది కదా మనము దేవుణ్ణి ప్రభులో ఆ వాక్య ప్రకారం ఏం విన్నామో ఏమంటే ఫస్ట్ వచ్చిన దానియేలు 2:12 చదవండి జ్ఞానులు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వాడై ప్రకాశించెదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ వాక్యం సింపుల్ గా చూస్తే ఎంత బాగుంది. దీని వల్లే నీ పొరుగుని ప్రేమించు అనే వాక్యం వచ్చేసిందా? బుద్ధిమంతులైతే ఆకాశంలో ఉండే జ్యోతి వల్లే ప్రకాశించు. నీకు జ్ఞానం వచ్చింది, నువ్వు జీవిస్తావు, మంచిదే. ఇది నిన్ను ప్రేమించేది. తర్వాత వాక్యము పాయింట్ నీతి మార్గం అనుసరించి ఫస్ట్ అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు నీ పొరుగువారిని ప్రేమించి వచ్చింది. నిన్ను ప్రేమించి రక్షించుకో. వెలుగా ఉండు, జ్ఞానిగా ఉండు. కానీ అనేకులు కూడా తిప్పు, జ్ఞానిగా ఉండిచ్చు, పరిశుద్ధులుగా ఉండిచ్చు. వాళ్ళు కూడా నీకు మరి నడుపు. అదిదా నిన్ను నన్ను రక్షిస్తుంది. ఫస్ట్ ఒకటి జ్ఞానం కలిగి నేను ఉంటే అది రక్షణ కాదు, పరిపూర్ణత కాదు. ఇంకొక అనేకులు తిప్పాలా. అన్నాడు అపోస్తలులు 12 మంది రక్షణ పొందారు. ఒక మనిషి పోయినాడు, మళ్ళా అపోస్తలులు పౌలు దానికి వచ్చాడు. ఎలా అయింది సంఘము? ఒక 5 మంది వాళ్ళంటే వాళ్ళ కాలంలో ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అయింది. ఎలా చెప్పారు? మేము విన్న వాటిని కన్న వాటిని మేము ఏది తాకితమో, ఏది సూచితమో, ఏది వింటిమో, ఏది మేము ఎంతో చెప్పారు వాళ్ళు. ఏది సూచితమో వాటిని మేము చెప్పక మానక ఉండము అంటారు. కొట్టు, హింసించు, కావలి పోయి మళ్ళా బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళు గట్టి మాట్లాడుతారు, ఇది చెప్పకూడదు.
మనల్ని అయితే కత్తి చూపించుంటే చాలు, అయ్యో స్వామి మీ జోలు కాదు, ఏమీ కోల్పోయి ఉంటాం. ఆయన చూడండి, కత్తి కాదు తలకాయ తీస్తానంటే కూడా తీసుకోండి. అదిదే అపోస్తలు. అందుకే వాళ్ళ గ్రేట్ అది లేదు, వాళ్ళ మహిమ లేదు. మనం తీర్మానించమే, బోధించి అలా చేయమే. నన్ను స్వార్థంగా నేను రక్షణ పొందితే చాలు, నేను పొందితే చాలు, అందరూ పొందాలా. అదిదా తండ్రి చిత్తము, ప్రభు చిత్తము, ఇచ్చే జీవం. అందుకే అదే అపోస్తలు గురి కలిగి ఉన్నారు, అందరూ బాగుండాలా. ఏమండి మనం ప్రేయర్ చేసి కూడా అలాగే చేయాలి. అందువల్ల ప్రియమైన సహోదర సహోదరి, మనం ఈ దినమైన ఆ వాక్య ప్రకారం జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.